వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. ఆ దాహం తీరంది అని కొందరు అంటూ ఉంటారు. అంటే ఏంటి, కొన్ని ఎంత తాగినా తాగాలనిపిస్తూ ఉంటుంది, ఒక అందాన్ని ఎంత చూసినా చూడాలనిపిస్తూ ఉంటుంది. అలాగే మనకిష్టమైన పనులు ఎన్నిసార్లు చేసినా మళ్ళీ చెయ్యాలనిపిస్తూనే ఉంటుంది. అలాగే మన షెఫ్ స్పెషల్లో మనం చేసే ప్రతి వంట అలా తినాలనిపిస్తూనే ఉంటుంది, ఎందుకంటే అది సూపర్ స్పెషల్ కాబట్టి. సో అటువంటి సూపర్ స్పెషల్ రెసిపీని ఈరోజు మీ అందరికీ పరిచయం చేయడానికి షెఫ్ ఎక్స్పర్ట్ మధుసూదన్ గారు కూడా రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ మధు గారు. హాయ్ మధు గారు. నమస్తే. అదేంటి నమస్తే అంటున్నారంటే ఏంటి, మంచి ఒక సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ వంటకం తీసుకొస్తున్నారా ఏంటి? సౌత్ ఇండియా కాదండి, మిమ్మల్ని మలేషియా తీసుకుపోతున్నా. మళ్ళీ మలేషియాలో? ఓకే ఓకే, స్వాగత. అఫ్ కోర్స్ ఇది వేరే అనుకోండి, వేరే ప్రదేశం ఇది. ఓకే, సో మలేషియా తీసుకెళ్తున్నారు. మలేషియాలో ఏంటప్పా ఫేమస్? నేను ఎప్పుడు వెళ్ళలేదు మలేషియా, నాకు తెలీదు. వెళ్ళలేదా? చాలా డిఫరెంట్ ఫుడ్ అనేది చాలా ఫేమస్ అనమాట మలేషియాలో. ఓకే, సో అలాంటి వెరైటీస్ లోంచి మాకు ఏ వెరైటీని పరిచయం చేయబోతున్నారు? అంటే బేసిక్లీ చిన్నపిల్లలందరూ కూడా నూడిల్స్ ఇష్టపడతారు. సో నూడిల్స్ అనేది మన ఇండియాలో డిఫరెంట్ గరం మసాలా, చిల్లీ పౌడర్ అది ఇది వేస్తారు. కానీ మలేషియాలో నూడిల్స్ తింటే ఫ్లేవర్ నూడిల్స్ అనమాట. తింటుంటే డిఫరెంట్ ఫ్లేవర్స్. సూపర్. సో దీని పేరేంటి మరి? మలేషియన్ వెజిటబుల్ నూడిల్స్. మలేషియన్ వెజిటబుల్ నూడిల్స్. నూడిల్స్ చాలా ఈజీ, అబ్బా ఇట్లా చేస్తాను అట్లా చేస్తా అంటూ ఉంటారు, కానీ నూడిల్స్ చేయడము చాలా కష్టం. కష్టం అంటే టెక్నిక్ ఉంటుంది, ఆ టెక్నిక్ వాడితే చాలా ఈజీ. సో ఈ రోజు ఆ రియల్ టెక్నిక్ ఏంటో నేర్చుకోండి, అండ్ దట్టు మలేషియా వెళ్తూ నేర్చుకోండి. సో మలేషియా వెజ్ నూడిల్స్ తయారు చేసుకోవడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మలేషియన్ వెజిటబుల్ నూడిల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న ఎల్లో నూడిల్స్, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, సోయా సాస్, క్యాబేజ్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మాకు, గలంగా, వెనిగర్, ఉప్పు, మిరియాల పొడి, నూనె. సో మలేషియన్ వెజ్ నూడిల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి స్టార్ట్ చేద్దాం. సో మరి ఫస్ట్ దీనికి కావాల్సిన బాండి పెట్టేస్తాను, అంతే కదా? అంటే నూడిల్స్ లైట్ ప్రొసీజర్ తెలుసు, నాట్ బిగ్ ప్రొసీజర్. సో ఇప్పుడు ఆయిల్ పోయినా? yes ప్లీజ్. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, మలేషియాలో గలంగా యూజ్ చేస్తారు. గలంగా అంటే ఏషియా పెసిఫిక్స్ లో, అంటే ఏషియా పెసిఫిక్ అంటే మనకి 7 కంట్రీస్ లైక్ జపనీస్, కొరియా, మంగోలియన్, థాయిలాండ్, సింగపూర్, మలేషియా. మనం ఇంట్లో మన ఊర్లో అంటే మనం ఇక్కడ ఇండియాలో అల్లం యూజ్ చేస్తాం, ఇది గలంగా అనమాట. గలంగా, ఎస్. గలంగా అంటే మలేషియాలో వాళ్ళంతా కూడా దీన్ని యూజ్ చేస్తారు. మనం అల్లం పేస్ట్ లో అల్లం యూజ్ చేస్తాము, వాళ్ళు యూజ్ చేస్తారు. గలంగా అంటే మిమ్మల్ని తిడుతున్నా అనుకోకండి, అదేంటంటే మనకు అల్లం కదా, అక్కడ కొన్ని కంట్రీస్ లో దాన్ని గలంగా అంటే ఆ ఫార్మాట్ లో ఉంటుంది. అల్లం అంత ఘాటు ఉండకపోవచ్చేమో, మరి చాలా ఘాటు ఉంటుంది, చాలా ఘాటు ఉంటుంది. చాలా తక్కువ అంచనా వేసాను, ఎక్కువ అంచనా వేయాలి దీని గురించి, గలంగా గురించి. సో అది ఇట్స్ టైప్ ఆఫ్ అల్లం. ఓకే, సో దాన్ని మనం ఇప్పుడు వేసుకుంటున్నాం. ఇక్కడ మనకు దొరుకుంటే ఈజీగానే దొరుకుతుంది, సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది. గలంగా అని అడగండి వెళ్ళి, వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, మీరు వెళ్ళి వెతుక్కోండి. ఎప్పుడైనా మనకి జలుబు చేసినప్పుడు కానీ, లేదంటే ఒంట్లో బాగలేనప్పుడు కానీ, అంటే అల్లం రీప్లేస్మెంట్. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో మనం ఈ గలంగా వేసుకున్నాం కదా, జస్ట్ లైట్ గా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఫ్లేవర్ వస్తుంది అల్లం కన్నా చాలా. yes. సో నెక్స్ట్ చిన్నగా తురుక్కున్న ఆనియన్ ముక్కలు వేసుకున్నాం. ఇది ఆనియన్, ఇంకా క్యాప్సికమ్, క్యాబేజీ, కాలీఫ్లవర్ అన్నది ఇది కామన్, ఇది మన ఇండియాలో కూడా వేస్తారు అనమాట. ఇంకొక ఐటమ్ ఉన్నది, అది తర్వాత చెప్తాం మీకు. ఏదైనా సీక్రెట్ ఉంచాలి కదా? అబ్బో, చాలా సీక్రెట్ మెన్షన్ చేస్తారు. ఇది కొంచెం వేపుకోవాలి కదా, లైట్ గా. సో ఆల్మోస్ట్ మనకి ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి, సన్నంగా తురుముకున్న మనకి క్యారెట్ ముక్కలు ఉన్నాయి. సో దిస్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ హెల్త్, స్పెషల్లీ ఫర్ ఐ. అండ్ నెక్స్ట్ క్యాబేజ్. అగైన్ దిస్ క్యాబేజ్ ఆల్సో మనకి 0 క్యాలరీస్. సో మనం మనకి సాలడ్స్ లో ఎక్కువ మన క్యాబేజ్ ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే 0 క్యాలరీస్ కాబట్టి. సో మనం వెయిట్ తగ్గాలనుకుంటే ముందుగా మనం ఎవ్రీడే క్యాబేజ్ తీసుకొని లైట్ గా సాల్ట్, పిప్పర్ వేసుకొని టాస్ చేసుకుని తింటే, నిమ్మకాయ చల్లుకొని ఒక 1 month లో మనకు చాలా వెయిట్ తగ్గమనే ఫీలింగ్ వస్తుంది అనమాట. సూపర్ చిట్కా కదా, మరి అందరు ఫాలో అయిపోండి. క్యాబేజ్ లో కొంచెం ఉప్పు, పెప్పర్ పౌడర్, కొంచెం నిమ్మకాయ చల్లుకొని బాగా మిక్స్ చేసుకుని అలా తిన్నారంటే ఏం పెద్ద టేస్ట్ అంటే బాగానే ఉంటుంది, మరీ పెచ్చిగా ఏం అనిపించదు. మనకు అలవాటు అయితే యాక్చువల్లీ ఇట్స్ వెరీ గుడ్.
సో నెక్స్ట్ లాస్ట్ మూమెంట్ లో నేను క్యాప్సికమ్ ఎందుకు వేస్తానంటే చాలా ఫాస్ట్ గా కుక్ అవుతుంది. సో మనం ఇప్పుడు నెక్స్ట్ క్యాప్సికమ్ కూడా జూలెన్ చేసి పెట్టుకున్నాం. క్యాప్సికమ్ కూడా వేసుకుందాం. సో ఇంతవరకు అన్ని వేసుకోవాల్సిందో వేసుకున్నాము ఎక్సెప్ట్ గలంగా. సో నెక్స్ట్ మనం దీన్ని వాళ్ళు కార్ఫిల్లం అంటారు. కార్ఫిల్లం అంటే మన తెలుగులో మనకి కరేపాకు. కరేపాకు కాదండి. కాదా? నిమ్మ ఆకు. నిమ్మ ఆక ఏంటంటే కాదండి. ఇప్పుడు చూడడానికి కరేపాకులో మీరు ఏదో కొత్త తీసుకొస్తే మేమేం చేయాలి అంటే దాన్ని నిమ్మ ఆకు ఆకేలేం కదా, కొద్దిగా చింపాను అనమాట. అవును. ఎస్. సో వేసుకుంటాం. నిమ్మ ఆకు మొత్తమా? ఎస్, మొత్తం. ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. మీకు ఫస్ట్ చెప్పండి డిఫరెంట్ ఫ్లేవర్స్ వస్తాయి. అవును. గలంగా ఇస్ డిఫరెంట్ ఫ్లేవర్, కార్ఫిల్లం అదే లెమన్ లీఫ్ అనేది డిఫరెంట్ ఫ్లేవర్. సో మామూలు నూడిల్స్ మనం వెయ్యం, మామూలుగా అయితే మనం వెయ్యం యాక్చువల్లీ. సో ఇక్కడ గలంగా కొత్తది అండ్ నిమ్మ ఆకు. ఎస్. సో ఆల్మోస్ట్ మనకి వెజిటబుల్ అన్ని కూడా మంచిగా సాత్ అయిపోయి నెక్స్ట్ మనం ఏం వేసుకుంటాం అంటే ఆల్మోస్ట్ నేను 80% కుక్ చేసుకున్న నూడిల్స్. ఈ కలర్ ఎలా వచ్చింది? ఎస్, అదే మీరు అడుగుతారు అనుకున్నాను, మీరు అడిగారు. ఎందుకంటే యాంకర్ బుర్రలో ఉండేవే డౌట్లు. ఈ కలర్ రావాలి కదా. అంటే బేసికలీ నూడిల్స్ అనేది వైట్ ఉంటది, మలేషియన్ నూడిల్స్ ఇప్పుడు కూడా ఎల్లో కలర్ ఉంటుంది. సో మనం బయటికి వెళ్ళి అడిగినప్పుడు మలేషియన్ నూడిల్స్ అని అడగాలి. ఎల్లో నూడిల్స్ అంటే ఇస్తారు. ఎల్లో నూడిల్స్ అని అడగాలా? ఎగ్జాక్ట్లీ. మనకి ఎల్లో నూడిల్స్ దొరకని వల్ల మనం ఏం చేయాలంటే బాయిల్ చేసేటప్పుడు ఒక చిటికెడు పసుపు వేస్తే ఆ కలర్ వస్తుంది. కానీ మీరు కలర్ మాత్రం యూజ్ చేయొద్దు. సో నెక్స్ట్ మనం ఉడికించిన నూడిల్స్ ని యాడ్ చేసుకుంటున్నాం. సో కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకుందాం. సో ఇది 80%, 75 to 80% మాత్రమే దాన్ని బాయిల్ చేసుకున్నాము. అండ్ అలాగే నూనె కూడా వేసాం కాబట్టి మనకు చక్కగా షైనీ ఉంది, అలాగే పొడి పొడిగా ఉంది. అండ్ మనకి ఎల్లో నూడిల్స్ అని తీసుకుంటాం కాబట్టి లైక్ ఎల్లో కలర్ లో ఉంటుంది. ఇఫ్ నాట్ అవి దొరకలేదు అంటే సో మీరు కొంచెం పసుపు యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం ఇంతవరకు స్పైసెస్ యూజ్ చేసుకోలేదు. సో ఇప్పుడు లాస్ట్ మూమెంట్ లో మనం ఒక చిటికెడు మిరియాల పౌడర్. ఎస్, ఇది కూడా మనకి కామన్ ఇంగ్రీడియంట్. మనం ఉప్పు కూడా వేస్తున్నాం. ఉప్పు కూడా వేయాలి కదా. నెక్స్ట్ సోయా సాస్. ఎస్, ఒక హాఫ్ స్పూన్ సోయా సాస్. ఎక్కువ వేసుకోకూడదు, బ్లాక్ అయిపోతుంది. ఇండియన్ స్టైల్ నూడిల్స్ అంటే ఎక్కువ వేసుకోవచ్చు, కానీ మలేషియన్ స్టైల్లో ఎక్కువ రాదు. నెక్స్ట్ వెనిగర్. ఈ వెనిగర్ ఎందుకు వేస్తారంటే లైట్ గా పులుపుదనం కోసం వెనిగర్ వేసుకుంటాం. ఫైనల్ గా సాల్ట్ లాస్ట్ మూమెంట్ లో వేసుకుని, సాల్ట్ వేస్తామంటే జస్ట్ మిక్స్ చేసుకున్నామంటే మనకి ఆల్మోస్ట్ మన మలేషియన్ నూడిల్స్ ఇస్ రెడీ. షెఫ్ చెప్పిన వంట నేర్చుకోవడం కూడా ఒక అదృష్టం తెలుసా. మామూలుగా ఏదో వెళ్ళి కోర్సులు కట్టి హోటల్ మేనేజ్మెంట్ లో జాయిన్ అయ్యేవా అంటే వాళ్ళు చెప్పినవన్నీ నేర్చుకొని అదంతా వేరే. ఇప్పుడు మాకు చూసారా హ్యాపీగా మా వృత్తి చేసుకుంటూనే ఇలా బోల్డ్ వంటలు నేర్చుకోవచ్చు. అంటే మేము కూడా హోటల్ మేనేజ్మెంట్ చేసుకున్నామంటే మేము కూడా డబ్బులు ఖర్చు పెట్టాము. నేను మాత్రం ఫ్రీగా చెప్తున్నాను. ఓన్లీ ఈటీవీ అభిరుచి ఆడియన్స్ అందరి కోసం అలా చక్కగా చెప్తున్నారనమాట. ఎస్. సో మృదుల గారు ఆల్మోస్ట్ మన మలేషియన్ నూడిల్స్ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని మనం సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందాం. సరే, సో మలేషియన్ వెజ్ నూడిల్స్ ఆర్ రెడీ. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. మీరంతా తిప్పి పెడతారు, అందుకే మాకు తిప్పుకోవడం చాలా కష్టంగా ఉంటుంది ప్లేట్ లో ఇచ్చిన తర్వాత. అది ఎట్లా వస్తుందబ్బా అని అనుకుంటాం. బాగా చూసారా అలా మిక్స్ చేసి రివాల్వ్ చేసి ఇస్తారు మనకి. సో మలేషియన్ నూడిల్స్ రెడీ అయిపోయింది. సో మీరు టేస్ట్ చెప్పండి కొంచెం. అమ్మో అసలు ఎంత అట్రాక్ట్, నేను ఆగలేకపోతున్నాను. అంతెందుకంటారా? ఎందుకేంటండి అంటే కళ్ళ ముందు అంత నూడిల్స్ అంటే ఆ తయారీ విధానం చూసిన తర్వాత మనకు తినకుండా ఎక్కడ ఉంటాయని చెప్పండి. అసలు ఇట్స్ సో అట్రాక్టివ్ మలేషియన్ వెజ్ నూడిల్స్. సో మీరు ప్రిపేర్ చేసుకోండి ఖచ్చితంగా. ఓకే, దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మనం ఒకసారి చూద్దాం. మలేషియన్ వెజిటబుల్ నూడిల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న ఎల్లో నూడిల్స్, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, సోయా సాస్, క్యాబేజ్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మాకు, గలంగా, వెనిగర్, ఉప్పు, మిరియాల పొడి, నూనె. మలేషియన్ వెజిటబుల్ నూడిల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత గలంగా, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాబేజ్, క్యాప్సికమ్ ముక్కలు, నిమ్మాకు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి.
ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న నూడిల్స్ ని కూడా వేసి చివరిగా కొంచెం మిరియాల పొడి, సోయా సాస్, వెనిగర్, కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మలేషియన్ స్పెషల్ రెసిపీ మలేషియా వెజిటబుల్ నూడిల్స్ రెడీ. సో మలేషియన్ వెజ్ నూడిల్స్ ఇప్పుడు టేస్టింగ్ టైం. సో ఇప్పుడు నూడిల్స్ తినాలంటే మనకు కొన్ని చేసుకోవాలి, ఇలా చేసుకుంటే కానీ తినలేము. ఓకే అమ్మయ్య, నౌ నైస్. నిమ్మాకు ఉంది కదా, దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అండి. కొంచెం ఆ పులుపు టేస్ట్ వస్తుంది అన్నారు, ఎగ్జాక్ట్లీ మనం చేసుకున్న నూడిల్స్ లాగా లేదు. మనం వాడే వెజిటబుల్స్ అన్ని వాడినా కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ వన్ ఇంగ్రీడియంట్, దట్ ఈస్ నిమ్మాకు. దానివల్ల అండ్ గలంగా అంటే మనకి అల్లంతో సమానమైన గలంగా వల్ల దీనికి పూర్తి టేస్ట్ వచ్చింది. అండ్ దట్ ఈస్ ద రీజన్ ఇది మలేషియన్ వెజ్ నూడిల్స్ అండి, బట్ నాట్ హైదరాబాదీ వెజ్ నూడిల్స్ కదా. సో సూపర్ అండి, థ్యాంక్ యూ, చాలా చాలా బాగుంది. సో నెక్స్ట్ టైం నూడిల్స్ చేసుకున్నప్పుడు ఇదే స్టైల్ చేసుకుంటా, బికాస్ ఇది నాకు కొంచెం ఈజీ అనిపిస్తుంది. చాలా ఈజీగా ఉంది, చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ మీరు మలేషియా ఫుడ్ మిస్ అయ్యామన్న ఫీలింగ్ మీకు ఉండదు, తినేస్తారు కాబట్టి. సో ఒకవేళ మీరు మలేషియన్ వెజ్ నూడిల్స్ ప్రాసెస్ ని కనుక మిస్ అయి ఉంటే youtube.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో తెలుసుకోవచ్చు. అదర్వైజ్ facebook.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో కూడా తెలుసుకోవచ్చు. సో మధు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. వెరీ హ్యాపీ, ఒక కొత్త రెసిపీ నేర్చుకున్నా ఈరోజు నేను కూడా మీ అందరితో పాటు. సో ఇలాగే చూస్తూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి, ఎడ్యుకేట్ అవుతూ ఉండండి, ఎడ్యుకేట్ చేస్తూ ఉండండి వంటల విషయాల్లో. ఓకే, సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఈటీవీ అభిరుచి. బై బాయ్.